నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో భాజపా ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ 396వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సందర్భంగా భాజపా మండల అధ్యక్షుడు జిరా మైపాల్ యాదవ్ మాట్లాడుతూ గురువారం ఉదయం ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి స్వీట్లు పంచి టపాకాయలు కొట్టి ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు నిర్వహించారు. అలాగే మండల కేంద్రంలో ప్రధాన వీధుల గుండా ఛత్రపతి జయంతి శోభయాత్ర నిర్వహించారు. నేటి యువతకు ఛత్రపతి శివాజీ ఆదర్శ హిందూ సామ్రాజ్యం ఏర్పాటు కోసం ఛత్రపతి శివాజీ చేసిన పోరాటాలు మరవలేనివని అన్నారు. ఆయన ఆదర్శంగా తీసుకుని ఆయన అడుగుజాడల్లో నడవాలని అన్నారు. కార్యక్రమంలో భాజపా మండల అధ్యక్షుడు జిర్రా మైపాల్ యాదవ్, చిలుక మహేష్, కర్క గంగారెడ్డి, గంగాదాస్, గుర్రం నవీన్, కర్రోల శ్రీకాంత్, సేవాలాల్, తిరుపతి సుధాకర్, రాజు, అజయ్, శ్రీకాంత్, శ్రీనివాస్, అక్షయ్, రాజశేఖర్, సర్చంద్, ప్రణీత్, మనోజ్, గంగాధర్, చిరంజీవి, సంజు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. దృశ్యం న్యూస్ ప్రతినిధి ప్రసాద్, దర్పల్లి మండలం. ఛత్రపతి శివాజీ మహారాజ్కి ఈరోజు ఛత్రపతి శివాజీ 396వ జయంతి సందర్భంగా దర్పల్లి హెడ్ క్వార్టర్లో ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జయంతిని అందరం కూడా గ్రామ ప్రజలతో పాటు బీజేపీ నాయకులతో పాటు యువకులు అందరితో పాటు కలిసి ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. అలాగే నాడు మొఘల్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి హిందూ మతాన్ని కాపాడినటువంటి ఒక యోధుడు. అలాంటి యోధుడికి ఈరోజు జయంతి చేసుకోవడం మనకు చాలా ఆనందకరం. అలాగే ఇలాంటి మహాత్ముని ప్రతి గ్రామంలో నిలుపుకోవడానికి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు తీర్మానం చేసి మేము ఈ గ్రామంలో పెట్టుకుంటామని చెప్తే కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఈ ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క విగ్రహాలను పెట్టకుండా ఆంక్షలు పెట్టి చాలా ఇబ్బందుల పాలు చేస్తున్నారు. కేసులు పెడతామని చెప్పి బెదిరిస్తున్నారు. మేము ఒకటే హెచ్చరిస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని, ప్రతి గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ ధర్మం కోసం పోరాడినటువంటి వ్యక్తి. ఆయనను నిలుపుకోవడం మనము ఆ రోజు ఆయన చేసిన త్యాగాన్నే ఇలా మనం ఉంటున్నాం. హిందుత్వం మొత్తం అంటే ఆయన చేసిన త్యాగం, తన ప్రాణ త్యాగాలతో పాటు కుటుంబాన్ని కూడా కోల్పోయినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని మనం ఇలా పూజించుకొని ప్రతి గల్లీలో ప్రతి ఊర్లో పెట్టుకుందామంటే విపరీతమైన ఆంక్షలు పెట్టి యువతను రాము మళ్ళీ నేను హైదరాబాద్ పోతున్నా అన్న. శివాజీ రాలేదు మరి. ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క 396వ జయంతిని వివిధ గ్రామాల నుంచి బీజేపీ కార్యకర్తలు వచ్చి మండలంలో ఉన్న హెడ్ క్వార్టర్లో విగ్రహానికి పూలమాలలు వేసి జయంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది. హిందూ యువకులు మరియు బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి హిందూ ధర్మం కోసం కాపాడిన శివాజీ మహారాజ్ యొక్క జయంతిని జరుపుకొని వివిధ గ్రామాలలో, ముఖ్యంగా మన తండాలలో కూడా శివాజీ మహారాజ్ యొక్క విగ్రహం పెట్టి హిందువుని కాపాడాలని చెప్పి, సనాతన ధర్మాన్ని కాపాడాలని చెప్పి బీజేపీ పార్టీ నుంచి మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా మా తండాలలో రామరావు మహారాజ్, శివలాల్ మహారాజ్ ఇట్లా జరుపుకుంటున్నామో శివాజీ మహారాజ్ని కూడా ప్రతి ఒక్క గల్లీలలో కూడా విగ్రహం పెట్టి వారి యొక్క జయంతిని మనం తండా పెద్ద మనుషులు, కారోబారులు, నాయకులు, సర్పంచులు కూడా జరుపుకోవాలి. శివలాల్ జయంతిని ఎట్లా మనం ఇంటికి వస్తున్నామో శివాజీ మహారాజ్ యొక్క జయంతి కొరకు కూడా మనం అదేవిధంగా ర్యాలీ తీసి ఘనంగా జరపాలని కోరుకుంటున్నాను. జై శివాజీ, జై భారత్ మాతాకి, జై శివాజీ, జై శివాజీ, జై భవానీ. ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి జరుపుకోవడం చాలా పండగ రోజు. దీని కూడా శివాజీ గారు ఎన్నో మన సామ్రాజ్యాలను కాపాడి ఊళ్ళ రాజ్యాన్ని పారదోలి మన ధర్మానికి, హిందూ ధర్మాన్ని స్థాపించినటువంటి శివాజీ మహారాజ్ గారు ఎంతో గొప్ప వ్యక్తి. ఈరోజు మన దురదృష్టం, తెలంగాణలో విగ్రహాలు పెట్టుకోవాలంటే అధికార పక్షమైన కాంగ్రెస్ వాళ్ళు అడ్డుకొని కేసులు పెట్టడం జరుగుతుంది. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. శివాజీ మండల తరఫున, మేము దర్పల్లి మండల తరఫున ఎవరైనా సరే శివాజీ విగ్రహాన్ని పెట్టుకోవడానికి అడ్డగించిన వారికి చుక్కలు చూపిస్తాం రాబోయే రోజుల్లో. దయచేసి యువకులందరూ శివాజీ విగ్రహం ప్రతి గ్రామంలో వెలిసేటట్టు ప్రయత్నం చేద్దామని మా దర్పల్లి తరఫున, నా తరఫున కోరుకుంటున్నాం.